నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము షడ్వింశః సర్గః 26వ సర్గ. సుగ్రీవుని రాజ్యాభిషేక నిమిత్తము కిష్కింధలోనికి రావలెనని హనుమంతుడు రాముని ప్రార్థించుట, నేను నగరములో ప్రవేశించను అని చెప్పి రాముడు సుగ్రీవుని రాజ్యాభిషేకమునకు అనుమతి ఇచ్చుట, సుగ్రీవాంగదుల అభిషేకము. తతః శోకాభిసంతప్తం సుగ్రీవం క్లిన్నవాససం శాఖామృగమహామాత్రాః పరివార్యోపతస్థిరే. పిమ్మట మంత్రులైన వానరులందరూ శోకముచే పీడింపబడిన తడిసిన వస్త్రములు గల సుగ్రీవుని చుట్టూ నిలచి ఆతనిని సేవించిరి. వివరణ: ప్రేతకర్మ చేసినప్పుడు తడిసిన వస్త్రములు కట్టుట సంప్రదాయము. అందువలన ఇక్కడ సుగ్రీవుడు ప్రేతకర్మ చేసినాడని సూచితము. అభిగమ్య మహాబాహుం రామమక్లిష్ట కారణం స్థితాః ప్రాంజలయః సర్వే పితామహమివర్షయః. ఆ వానరులందరూ ఋషులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళినట్లు మహాబాహువు శ్రమ పడకుండా పనిచేయువాడు అయిన రాముని వద్దకు వెళ్లి నమస్కరించుచూ నిలబడిది. తతః కాంచన శైలాభస్తరుణార్క నిభాననః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం హనుమాన్ మారుతాత్మజః. పిమ్మట మేరుపర్వతము వంటి కాంతి బాలసూర్యునితో సమానమైన ముఖము గల వాయుపుత్రుడైన హనుమంతుడు అంజలి ఘటించి ఇట్లు పలికెను: భవత్ప్రసాదాత్ కాకుత్స్థ పితృపైతామహం మహత్ వానరాణాం సుదంష్ట్రాణాం సంపన్న బలశాలినాం మహాత్మనాం సుదుష్ప్రాపం ప్రాప్తం రాజ్యమిదం ప్రభో. ఓ ప్రభూ రామా, సుగ్రీవుడు మంచి కోరలు కలవారు, అధికమైన బలముతో ప్రకాశించుచున్నవారు, బుద్ధిశాలురు అయిన వానరుల రాజ్యమును నీ అనుగ్రహము వలన పొందినాడు. తండ్రి తాతలకు సంబంధించిన ఈ గొప్ప రాజ్యము పొందుట చాలా కష్టమైన పని. భవతా సమనుజ్ఞాతః ప్రవిశ్య నగరం శుభం సంవిధాస్యతి కార్యాణి సర్వాణి ససుహృద్గణః స్నాతోయం వివిధైర్గంధైరౌషధైశ్చ యథావిధి. ఈ సుగ్రీవుడు మిత్రగణముతో కూడి నీ అనుజ్ఞచే సుందరమైన కిష్కింధా నగరమును ప్రవేశించి అక్కడ అనేక విధములైన సుగంధ ద్రవ్యములతోనూ ఔషధములతోనూ యథాశాస్త్రముగా రాజ్యాభిషిక్తుడై అన్ని కార్యములను చక్కపెట్టగలడు. అర్చయిష్యతి మాల్యైశ్చ రత్నైశ్చ త్వాం విశేషతః ఇమాం గిరిగుహాం రమ్యామభిగంతుం త్వమర్హసి కురుష్వ స్వామి సంబంధం వానరాన్ సంప్రహర్షయ. అతడు నీకు మాల్యములను రత్నములను శ్రేష్టమైన వస్తువులను సమర్పించి విశేషించి పూజించగలడు. నీవు సుందరమైన ఈ కిష్కింధా నగరమునకు వచ్చి వానరులకు రాజును ఏర్పరచి వారికి ఆనందమును కలుగజేయుము. ఏవముక్తో హనుమతా రాఘవః పరవీరః ప్రత్యువాచ హనుమంతం బుద్ధిమాన్ వాక్య కోవిదః. శత్రువీర సంహారకుడు, బుద్ధిమంతుడు, మాటలలో నేర్పరి అయిన రాముడు హనుమంతుని మాటలు విని ఆతనితో ఇట్లు పలికెను: చతుర్దశ సమాః సౌమ్య గ్రామం వా యది వా పురం న ప్రవేక్ష్యామి హనుమన్ పితుర్నిర్దేశ పాలకః. సౌమ్యుడవైన హనుమంతుడా, నేను నా తండ్రి ఆజ్ఞను పాలించుచు 14 సంవత్సరములు గ్రామములో కాని పట్టణములో కాని ప్రవేశించను. సుసమృద్ధాం గుహాం దివ్యాం సుగ్రీవో వానరర్షభః
ప్రవిష్టో విధివద్వీర క్షిప్రం రాజ్యేభిషిచ్యతాం. వానరశ్రేష్ఠుడు వీరుడు అయిన సుగ్రీవుని సర్వసమృద్ధమైన శ్రేష్టమైన కిష్కింధా నగరమునకు తీసుకుని వెళ్లి యథాశాస్త్రముగా ఆతనికి రాజ్యాభిషేకము చేయుడు. ఏవముక్త్వా హనూమంతం రామః సుగ్రీవమబ్రవీత్ వృత్తజ్ఞో వృత్త సంపన్నముదార బల విక్రమం. లోక వ్యవహారము బాగుగా తెలిసిన రాముడు హనుమంతునితో ఇట్లు చెప్పి, సదాచార సంపన్నుడు ఉత్తమమైన బలపరాక్రమములు కలవాడు అయిన సుగ్రీవునితో ఇట్లు పలికెను. ఇమమప్యంగదం వీరం యౌవరాజ్యేభిషేచయ జ్యేష్ఠస్య హి సుతో జ్యేష్ఠః సదృశో విక్రమేణ చ అంగదోయమదీనాత్మా యౌవరాజ్యస్య భాజనం. వీరుడైన ఈ అంగదుని యౌవరాజ్యాభిషిక్తుని చేయుము. మీ అన్నగారి పెద్ద కుమారుడు పరాక్రమము చేత ఆతనితో సమానుడు ఉత్సాహవంతుడు అయిన ఈ అంగదుడు యవ్వరాజ్యమునకు తగినవాడు. పూర్వోయం వార్షికో మాసః శ్రావణః సలిలాగమః ప్రవృత్తాః సౌమ్య చత్వారో మాసా వార్షిక సంహితాః. ఓ సౌమ్యుడా, వర్షకాలమని చెప్పబడు 4 మాసముల కాలము ప్రారంభమైనది. ఆ వర్షకాలములో ఇది ఎక్కువ వర్షములు కురియు శ్రావణ మాసము. నాయముద్యోగ సమయ ప్రవిశత్వం పురీం శుభాం అస్మిన్ వత్స్యామ్యహం సౌమ్య పర్వతే సహ లక్ష్మణ. ఓ సౌమ్యుడా, సీతాన్వేషణ ప్రయత్నము చేయుటకు తగిన సమయము కాదు. నీవు సుందరమైన కిష్కింధా నగరమునకు వెళ్ళుము. నేను లక్ష్మణ సహితుడనై ఈ పర్వతము మీద నివసించెదను. ఇయం గిరిగుహా రమ్యా విశాలాయుక్త మారుతా ప్రభూత సలిలా సౌమ్య ప్రభూత కమలోత్పలా. ఓ సౌమ్యుడా, రమ్యమైన ఈ పర్వత గుహ విశాలముగా ఉన్నది. గాలి చక్కగా వీచుచున్నది. ఇచట ఉదకము పద్మములు కలువలు సమృద్ధిగా లభించుచున్నవి. కార్తికే సమనుప్రాప్తే త్వం రావణవధేయత ఏష నః సమయః సౌమ్య ప్రవిశత్వం స్వమాలయం అభిషించస్వ రాజ్యే చ సుహృదః సంప్రహర్షయా. ఓ సౌమ్యుడా, కార్తీక మాసము వచ్చిన పిమ్మట నీవు రావణ వధ విషయమున ప్రయత్నించుము. ఇదియే మన ఒడంబడిక. ఇప్పుడు నీవు నీ ఇంటికి వెళ్ళుము. నీవు రాజ్యాభిషిక్తుడవై మిత్రులకు సంతోషము కలిగించుము. ఇతి రామాభ్యనుజ్ఞాతః సుగ్రీవో వానరర్షభః ప్రవివేశ పురీం రమ్యాం కిష్కింధాం వాలిపాలితాం. వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు ఈ విధముగా రామునిచే అనుమతింపబడినవాడై అంతవరకు వాలిచే పరిపాలింపబడిన సుందరమైన కిష్కింధా నగరమును ప్రవేశించెను. తం వానర సహస్రాణి ప్రవిష్టం వానరేశ్వరం అభివాద్య ప్రవిష్టాని సర్వతః పర్యవారయన్. 1000 కొలది వానరులు నగరములో ప్రవేశించిన వానరరాజైన ఆ సుగ్రీవునకు నమస్కరించి ఆతని వెనుక నగరములో ప్రవేశించి నలువైపుల ఆతనిని చుట్టుకొని ఉండిరి. తతః ప్రకృతయః సర్వా దృష్ట్వా హరిగణేశ్వరం ప్రణమ్య మూర్ధ్నా పతితా వసుధాయాం సమాహితాః. పిమ్మట మంత్రులు మొదలగు ప్రకృతులు అందరూ ఆ సుగ్రీవుని చూచి శిరస్సు వంచి నమస్కరించుచు సావధాన చిత్తులై నేలపై బడి నమస్కరించిరి. సుగ్రీవ ప్రకృతి సర్వా సంభాష్యోత్థాప్య వీర్యవాన్ భ్రాతురంతఃపురం సౌమ్యం ప్రవివేశ మహాబలః. పరాక్రమవంతుడు మహాబలశాలి అయిన సుగ్రీవుడు నేలపై బడి నమస్కరించుచున్న మంత్రులు మొదలగు వారిని లేవదీసి వారితో మాటలాడి అన్నగారి సుందరమైన అంతఃపురములో ప్రవేశించెను. ప్రవిష్టం భీమ విక్రాంతం సుగ్రీవం వానరర్షభం అభ్యషించంత సుహృదః సహస్రాక్షమివామరాః
భయంకరమైన పరాక్రమము కలవాడు వానర శ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు లోపల ప్రవేశించిన పిమ్మట దేవతలు ఇంద్రునకు వలె ఆతని మిత్రులు ఆతనికి రాజ్యాభిషేకము చేసిరి. తస్య పాండురమాజహృశ్ఛత్రం హేమ పరిష్కృతం శుక్లే చవ్వాలవ్యజనే హేమదండే యశస్కరే తథా రత్నాని సర్వాణి సర్వబీజౌషధాని చ సక్షీరాణాం చ వృక్షాణాం ప్రరోహాన్ కుసుమాని చ శుక్లాని చైవ వస్త్రాని శ్వేతం చైవానులేపనం సుగంధీని చ మాల్యాని స్థలజావ్యంబుజాని చ చందనాని చ దివ్యాని గంధాంశ్చ వివిధాన్ బహూన్ అక్షతం జాతరూపం చ ప్రియంగుమధు సర్పిషీ దధి చర్మ చ వైయాఘ్రం పరార్థ్యౌ చాప్యుపానహౌ సమాలంబనమాదాయ గోరోచనం మనఃశిలాం ఆజగ్ముస్తత్ర ముదితా వరాః కన్యాశ్చ షోడశ. ఆ సుగ్రీవుని కొరకై బంగారముచే అలంకరింపబడిన శ్వేత ఛత్రమును బంగారు దండములు కల కీర్తిని కలిగించు తెల్లని వింజామరలను తీసుకొని వచ్చిరి. సంతోషించుచున్న 16 ఉత్తమ కన్యకలు అన్ని రత్నములను, అన్ని ధాన్యములను, ఓషధులను, పాలచెట్ల అంకురములను, పుష్పములను, తెల్లని వస్త్రములను, తెల్లని మైపూతను, సువాసన గల పుష్పములను, మెట్టతామర పువ్వులను, శ్రేష్టములైన చందనములను, అనేకములైన చాలా సుగంధ ద్రవ్యములను, అక్షతలను, బంగారమును, ప్రియంగు ధాన్యమును, తేనెను, నేతిని, పెరుగును, వ్యాఘ్ర చర్మమును, శ్రేష్టములైన పాదుకలను, ఒంటికి నలుగుపెట్టు చూర్ణమును, గోరోచనమును, మణిశిలను తీసుకొని వచ్చిరి. తతస్తే వానరశ్రేష్ఠమభిషేక్తుం యథావిధి రత్నైర్వస్త్రైశ్చ భక్ష్యైశ్చ తోషయిత్వా ద్విజర్షభాన్. పిమ్మట ఆ వానరులు బ్రాహ్మణ శ్రేష్ఠులకు రత్నములు, వస్త్రములు, భక్ష్యములు ఇచ్చి వారిని సంతోషపెట్టి సుగ్రీవునకు యథావిధిగా అభిషేకము చేయ ప్రారంభించిరి. తతః కుశపరిస్తీర్ణం సమిద్ధం జాత వేదసం మంత్రపూతేన హవిషా హుత్వా మంత్రవిదో జనాః. పిమ్మట మంత్రవేత్తలైన జనులు చుట్టూ దర్భలు పరిచిన ప్రజ్వలించుచున్న అగ్నితో మంత్రములచే పవిత్రమైన హవిస్సును హోమము చేసిరి. తతో దేవ ప్రతిష్ఠానే వరాస్తరణ సంవృతే ప్రాసాద శిఖరే రమ్యే చిత్రమాల్యోపశోభితే ప్రాంగ్ముఖం విధివన్ మంత్రైః స్థాపయిత్వా వరాసనే నదీ నదేభ్యః సంహృత్య తీర్థేభ్యశ్చ సమంతతః ఆహృత్య చ సముద్రేభ్యః సర్వేభ్యో వానరర్షభాః అపః కనక కుంభేషు నిధాయ విమలం జలం శుభైర్వృషభశృంగైశ్చ కలశైశ్చైవ కాంచనైః శాస్త్రదృష్టేన విధినా మహర్షి విహితేన చ గజో గవాక్షో గవయః శరభో గంధమాదనః మైందశ్చ ద్వివిదశ్చైవ హనుమాన్ జాంబవాంస్తథా అభ్యషించంత సుగ్రీవం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. పిమ్మట ఆ వానర శ్రేష్ఠులు పూర్వాభిముఖముగా ప్రవహించు నదుల నుండి, పశ్చిమాభిముఖముగా ప్రవహించు నదముల నుండి, దేశములో అంతటా ఉన్న తీర్థముల నుండి, సకల సముద్రముల నుండి జలమును తీసుకుని వచ్చి దానిని బంగారు కుంభములలో ఉంచిరి. బంగారపు స్తంభములు కలది, చిత్రములైన పుష్పమాలలతో ప్రకాశింపచేయబడినది, శ్రేష్టములైన ఆస్తరణములచే కప్పబడినది అయిన రమ్యమైన ప్రాసాదాగ్రమునందు ఆ సుగ్రీవుని శ్రేష్టమైన ఒక ఆసనముపై మంత్రోచ్చారణము చేయుచూ తూర్పుగా ముఖము ఉండునట్లు యథాశాస్త్రముగా కూర్చుండబెట్టిరి. పిమ్మట శాస్త్రములో చెప్పిన మహర్షులు విధించిన విధానమును అనుసరించుచూ గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు
మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు నిర్మలము సువాసనతో కూడినది అయిన ఆ ఉదకమును పవిత్రములైన వృషభముల కొమ్ములతోనూ బంగారు కలశములతోనూ గ్రహించి వసువులు దేవేంద్రునికి అభిషేకము చేసినట్లు ఆతనికి అభిషేకము చేసిరి. అభిషిక్తేతు సుగ్రీవే సర్వే వానర పుంగవాః ప్రచుక్రుషుర్మహాత్మానో హృష్టాః శతసహస్రశః. వందల కొలది వేల కొలది ఉన్న మహాత్ములైన ఆ వానర శ్రేష్ఠులందరూ సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడైనందుకు సంతోషించుచూ కోలాహలము చేసిరి. రామస్యతు వచః కుర్వన్ సుగ్రీవో వానరేశ్వరః అంగదం సంపరిష్వద్య యౌవరాజ్యేభ్యషేచయత్. వానర రాజైన సుగ్రీవుడు అంగదుని ప్రేమపూర్వకముగా కౌగిలించుకొని రామాజ్ఞానుసారము ఆతనిని యౌవరాజ్యములో అభిషిక్తుని చేసెను. అంగదేచాభిషిక్తేతు సానుక్రోశాః ప్లవంగమాః సాధు సాధ్వితి సుగ్రీవం మహాత్మానో హ్యపూజయన్. అంగదునకు కూడా యవ్వరాజ్యాభిషేకము జరుగుటచే ఆతని విషయమున జాలిగల మహాత్ములైన వానరులు మంచి పని చేసితివి అని సుగ్రీవుని కొనియాడిరి. రామం చైవ మహాత్మానం లక్ష్మణం చ పునః పునః ప్రీతాశ్చతుష్టువు సర్వే తాదృశే తత్ర వర్తిని. అక్కడ ఆ రాజ్యాభిషేక కార్యము జరుగుచుండగా అందరూ సంతోషించి మహాత్ములైన రామ లక్ష్మణులను మాటి మాటికి స్తుతించిరి. హృష్ట పుష్ట జనా కీర్ణా పతాకాధ్వజ శోభితా బభూవ నగరీ రమ్యా కిష్కింధాగిరి గహ్వరే. పతాకములతోనూ ధ్వజములతోనూ అలంకరింపబడి రెండు పర్వతముల మధ్యనున్న రమ్యమైన ఆ కిష్కింధా నగరము సంతోషించుచు ఆరోగ్యవంతులై ఉన్న జనులతో నిండియుండెను. నివేద్య రామాయ తదా మహాత్మనే మహాభిషేకం కపివాహినీపతిః రుమాం చ భార్యాముపలభ్య వీర్యవాన్ అవాపరాజ్యం త్రిదశాధిపో యథా. మహాపరాక్రమశాలి అయిన ఆ సుగ్రీవుడు తనకు రాజ్యాభిషేకము జరిగినదని మహాత్ముడైన రామునకు తెలిపి భార్య అయిన రుమను మరల పొంది దేవేంద్రుని వలె రాజ్యమును పొందెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే షడ్వింశః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోऽस्तुते. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ